స్వార్థధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. యెహోవా నా నోటికి కావలియుంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనీయకుము. ఒకటి, నా నోటికి కావలి ఉంచుము. తర్వాత నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము, కాపులా పెట్టు. ఒకవేళ భక్తిహీనులు దుర్నీతి కార్యాలలో, వారి మాటల్లో, వారి పనుల్లో నన్ను కూడా లాగేస్తారేమో. దీనిలోకి ఏది పడితే అది వెళ్ళడానికి వీలు లేదు, దీనిలోంచి ఏది పడితే అది బయటికి రావడానికి వీలు లేదు. కాబట్టి నా నోటిని కావలి కాయి, భద్రంగా నేను కాపాడుకోగలుగుటకు నాకు సహాయం చేయి. ఇలాంటి ప్రార్థన ఈ రోజుల్లో చాలా చాలా అవసరం అనిపిస్తుంది. సోషల్ మీడియా డెవలప్ అయ్యి ఫేస్బుక్లు, యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు వచ్చిన తర్వాత, ఈ రకరకాల ప్రోగ్రామ్స్ కూడా పెరిగిన తర్వాత, ఇదివరకు డైరెక్ట్గా బూతుల్ని పర్మిట్ చేసేవాళ్ళకి సెన్సార్ వాళ్ళు ఏం చేస్తారు, కట్ చేసేవాళ్ళు. ఇప్పుడు సెన్సార్ లేదు, ఏమీ లేదు, పిల్ల లేదు, పెద్ద లేదు, ఆడ లేదు, మగ లేదు. మీలో కూడా కొంతమంది చూసే ఉంటారు. చిన్న చిన్న ఆ పదాలు స్లోగా మొదలుపెట్టి డబుల్ మీనింగ్స్ అని, అవని ఇవని రకరకాలుగా అలా తయారు చేసేస్తున్నారండి. అది చూసి పిల్లలు కూడా అలా తయారైపోతున్నారు. అద్దు అదుపు లేకుండా మాట్లాడేస్తున్నారు, పెద్ద చిన్న లేకుండా మాట్లాడేస్తున్నారు. అలాంటివి నేర్చేసుకుంటున్నారు. కాబట్టి ఆ విషయంలో ఇక్కడ దావీదు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏమని? నా నోటికి కావలి ఉంచు, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తీసుకోవలసిన నిర్ణయం. నేను మరలా చెప్తున్నాను, మన నోట్లోనికి ఏ చెడు వెళ్ళకుండా, నాకు కీడు చేసేది, నా భక్తికి కీడు చేసేది ఏది లోపలికి వెళ్ళకుండా కాపలా. అండ్ దెన్ నాలో నుంచి ఏ చెడు బయటికి రాకుండా, ఏ శాపనార్థాలు, ఏ వాక్య విరుద్ధమైన మాటలు, లేకపోతే ఏ కీడు, ఏ దూషణ రాకుండా కాపాడయ్యా. భలే ప్రార్థన కదా. నచ్చిందా ఈ ప్రార్థన? ఖచ్చితంగా నచ్చాలి. మనం కూడా సమ్టైమ్స్ స్లిప్ అంటాం, టంగ్ స్లిప్ అయ్యిందని అంటాం. అంటే నోరు జారే అలవాటు ఉంటుంది కొంతమందికి. టక్మని అనేస్తారు, అనేసిన తర్వాత బాధపడతారు. ఎందుకు అననేలా, తర్వాత బాధపడనేలా, సారీ చెప్పనేలా, క్షమాపణలు అడగనేలా. కాబట్టి ఆలోచించండి, దావీదు ప్రార్థన ఎంత చక్కగా ఉందో. క్యారెక్టర్కి సంబంధించింది, మనిషి యొక్క వ్యక్తిత్వానికి సంబంధించింది. దుష్టులు రెచ్చగొడతారు, దుష్టులు రకరకాలుగా ప్రేరేపిస్తారు. బట్ మనం ఎవరిని అడగాలి? దేవుణ్ణి. ఎస్. ఆ తర్వాత ఏమన్నాడు? నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనీయకుము అని ప్రార్థన చేస్తున్నాడు. దుర్నీతి కార్యాలకు చొరబడకుండునట్టు నా మనస్సు దుష్కార్యములకు అంటే దుర్నీతి కార్యాలు అనేవి ఉన్నాయి, దుష్కార్యములు అనేవి ఉన్నాయి. వాటి వైపు నేను తిరగకూడదు, వాటిలో నేను చొరబడి చేయకూడదు. అలాంటి పనులు భక్తిహీనులు చేసినట్లుగా, దుష్టులు దుర్మార్గులు చేసినట్లుగా, లోకస్తులు చేసినట్లుగా ప్రార్థన చేసుకునే వాళ్ళు అలాంటి పనులు చేయకూడదండి. వాళ్ళతో కలిసిపోకూడదు. సొలొమోను సామెతలు 1వ అధ్యాయంలో ఏం చెప్తాడు? పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుమో. లేదా మనకు తెలుసు, ఏదైనా తోటలో అక్కడ సర్పము రూపంలో వచ్చిన సాతాను అవ్వమని ఏం చేశాడు? ప్రేరేపించాడు, పాపానికి ప్రేరేపించాడు. దేవుడు తినవద్దు అని చెప్పినది ఆ పండు తినేలాగా చేశాడు. ప్రేరేపిస్తాడు దుష్టుడు. దుష్టుడు ప్రేరేపించే ప్రమాదం ఉంది, పాపులు ప్రేరేపించే ప్రమాదం ఉంది. ఈ లోకంలో దుర్నీతి కార్యాలు, దుష్కార్యాలు చేసేవాళ్ళు, వాళ్ళు చెడింది కాక మంచిగా ఉండే వాళ్ళను కూడా చెడగొట్టడానికి ప్రేరేపించే ప్రమాదం ఉంది. కాబట్టి నేను అలాంటి వాటిలో చొరబడకూడదు.
నేను అలాంటి వాటి వైపుకి తిరగకూడదు, నాకు అలా సహాయం చేయవా అంటే నన్ను నేను కాపాడుకునేలాగా నాకు సహాయం చేయవా అని ప్రార్థన చేస్తున్నాడు. క్యారెక్టర్ అండి. ఆ తర్వాత ఏమన్నాడు? వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక. కొన్నిసార్లు శోధనలు ఎలా వస్తాయి అంటే మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ పెడతారు, టేస్ట్గా ఉంటాయి. అలాంటి ఫుడ్ ఐటమ్స్కి పిలిచి రా మాతో పాటు రా బిర్యానీ అంటారు, మాతో పాటు రా ఆకరీస్ అంటారు, మాతో పాటు రా ఈ అంటారు, అవి అంటారు, ఫంక్షన్స్ అంటారు. ఫుడ్ వరకు వెళ్తే కొంచెం వరకు పర్లేదండి. కానీ వాటిలో ఇంకా ఏమైనా తినకూడనివి కలిపేస్తే, ఆ తర్వాత ఇంకా రెచ్చగొట్టి తాగకూడని ఒకవేళ ఇచ్చేస్తే వారి రుచిగల పదార్థములకు నేను ఆకర్షితున్నవుతానేమో, అలాంటివి నేను తినకుందును గాక. కానీ ఒక మాట నన్ను చెప్పనివ్వండి, అది ఏంటంటే సామెతల గ్రంథం 5-6 అధ్యాయాలు చదివితే అధ్యాయాల్లో దుష్కార్యాలు చేసేవారు ఒకరిని ఒకరు ఎలా ప్రేరేపించుకుంటారో ఉంటుందండి. అలాంటి విషయాలలో కూడా భయంకరమైన పాపాలకి ఛాన్స్ ఉంటుంది, జరిగే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత ఒకరు ఒకరు ఎలా ఉంటున్నారో తెలియని పరిస్థితులు ప్రేరేపిస్తారు. మనం అనుకుంటాం మనం ఏదో మామూలుగా ఏదో చూస్తున్నామని అనుకుంటాం, కానీ ఈ చూడటం వల్ల మనసులో ఏం కలుగుద్ది? ప్రేరేపణ. ఏం కలుగుద్ది? ఎక్కువగా హింస చూస్తే హింస విషయంలో ప్రేరేపణ, ఎక్కువగా ఏదైనా వేరే కంటెంట్ చూస్తే ఆ విషయంలో చెడు మీద ప్రేరేపణ, ఎక్కువగా ఏదైనా దురలవాట్లకు సంబంధించి చూస్తే ఆ విషయంలో మనం అనుకుంటాం జస్ట్ చూస్తున్నాం కదా, ఏదో ఎంజాయ్ చేస్తున్నాం అనుకుని అలా అంటాం. కానీ మనం చూస్తున్నాము అని అంటే ఆటోమేటిక్గా అది మన మైండ్ మీద పనిచేసి మనస్సు మీద పనిచేసి ఆ మనసు అటు ఆకర్షితం అయ్యేలాగా చేస్తుంది. కాబట్టి నా మనసు అటు తిరుగుద్దేమో, అలాంటి కార్యాల వైపు నా మనసు తిరగనీయకు అని ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి 2 సార్లు చూస్తే మనం అనుకుంటామేమో ఏమైందిలే అని, కానీ చూడగా ఆటోమేటిక్గా మనసు అటు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. మనసు పాపానికి ఏడ్చబడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రార్థన ఇక్కడ చేస్తున్నాడు. ఏమని? నా నోటికి కావాలి అంటే మాటల విషయంలో కానీ ఏదైనా విషయంలో కానీ. తర్వాత పెదవులకు అన్నాడు. ఆ తర్వాత దుర్నీతి కార్యములలో చొరబడుకున్నట్లు నా మనసు దుష్కార్యమునకు తిరుగనీయకయ్యా, వారి రుచిగల పదార్థాలు నేను తినకయుందునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రతి విశ్వాసికి కూడా క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యమైనది. తెలుసో తెలియకో వారి రుచిగల పదార్థాలకు ఆకర్షితులైతే మీరు కూడా ప్రార్థన చేయాలి. అలాంటి దాన్ని నేను ఇంకా కలిగి ఉండకూడదు. ఏదో అలవాట్లలోకి వెళ్ళిపోతే అలాంటి దాన్ని ఏదో తెలుసో తెలియకో నోరు జారే ఆ గుణం ఉంటే నేను ఇంతేనయ్యా, నాకు ముక్కు మీదే ఉంటుంది కోపం, నేను మాట అనేస్తాను అని అనుకోవద్దు. లేనిపోని గొడవల్లోకి వెళ్ళొద్దు. అనవసరంగా దేవుని నామానికి అవమానం తేవద్దండి. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, ఎంత జాగ్రత్తగా చక్కగా భక్తిగా ఉంటే అంత మంచిది. యేసుని వాత అందని చోట మెల్లుగా మనము అల్దించుదమా. యేసుని వాత అందని చోట మెల్లుగా మనము అల్దించుదమా. వినుట కనుట యేసుని వార్త మనిషికి మనసుకు మంచిది కాదా. వినుట కనుట యేసుని వార్త మనిషికి మనసుకు మంచిది కాదా. మమతను పెంచును మనసులోనా, మమతను పెంచును మనసులోనా, మంచిగా ఉంచును మన బ్రతుకులను, మంచిగా ఉంచును మన బ్రతుకులను. యేసుని వాత
అందని చోట మెండుగా మనము అందించుదమా యేసుని వార్త. అందని చోట మెండుగా మనము అందించుదమా మెండుగా మనము అందించుదమా మెండుగా మనము అందించుదమా. పాపులను రక్షించుటకు అది ఈ లోకం అనే దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఆ వచనం ఏం చెబుతుంది? యేసు దేవుని యొద్ద నుండి వచ్చారు. ఎక్కడికి వచ్చాడు? ఈ లోకమునకు వచ్చాను. ఈ లోకం అంటే ఇది భూలోకం అన్నాం. ఇలాంటి గ్రహాలు చాలా ఉన్నాయి. నక్షత్ర మండలాలు కోట్లాదిగా ఉన్నాయి. గ్రహాలు చాలా ఉన్నాయి. మానవుని లెక్కకు కూడా అంత చిక్కని సృష్టి రహస్యములో ఎన్నో 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 ఉన్నాయి. ఒక సత్యాన్ని తెలుసుకోండి. ఒకవేళ చంద్రమండలం అడిగితే దేవా నువ్వు ఇక్కడికి వచ్చావా వస్తావా అని అడిగితే చంద్రమండలం అయిందే కానీ ఆయన అక్కడికి వెళ్ళలేదు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు వెళ్ళలేదు? చంద్రమండలం మీద ఇప్పటికి మనిషి అనేవాడు చెప్పాలి లేడు. నవగ్రహాలు ఉన్నాయి. శనిగ్రహము, శుక్రగ్రహము, గురుగ్రహము, బుధగ్రహము చాలా మంది అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? ఒకటే కారణం, పిల్లలు కూడా అక్కడ మానవుడు చెప్పాలి లేడు. మానవుడు లేడు. మానవుడు ఉన్న గ్రహము ఒక్కటే, అది భూగోళం. ప్రైజ్ ద లార్డ్. దీని వాతావరణం మనిషి నివసించడానికి అనుకూలముగా ఉన్నది. నీరు ఉంది, గాలి ఉంది, నిప్పు ఉంది, పంచభూతములు ఉన్నాయి. మానవుడు అనే ప్రాణి జీవించటానికి అవకాశములు ఉన్నాయి. మానవుడు మాత్రమే కాకుండా ప్రియులరా అనేక కోట్లాది ప్రాణులు జీవించటానికి దీని మీద అవకాశం ఉంది. ఇంకేదో గ్రహం మీద ఎవరో ఉన్నారని అంటున్నారు, కానీ తగినంత ప్రూఫ్లు వాటికి లేవు. అందుకని ఎక్కడి నుండి వచ్చాడు చెప్పండి? దేవుని యొద్ద నుండి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? త్వరగా ఈ లోకమునకు వచ్చాను. ప్రైజ్ ద లార్డ్. ఈ లోకమునకు వచ్చాను. ఇది మీకు ఎలా అర్థం అవుద్ది? తండ్రి తన బిడ్డను ఒకవేళ పోగొట్టుకొని నా బిడ్డ విషయంలో తల్లిదండ్రులు ఆక్రందన చెప్పండి చేస్తూ ఉంటే, బిడ్డ పోయాడు అని తల్లిదండ్రులు, దూరమయ్యాను అని చెప్పండి బిడ్డ వేదన చెందుతూ ఉంటే, ఏదో ఒక రోజున ప్రైజ్ ద లార్డ్ ఏదో ఒక రోజున తండ్రిని ఎప్పుడు కలవాలి అనే పిల్లలు, నా బిడ్డను నా దగ్గరికే తిరిగి రావాలి అని చెప్పండి తల్లి తండ్రులు చూస్తారు. ఇదే మనకు లూకాసు సువార్త 15వ అధ్యాయములో తప్పిపోయిన గొర్రెలాగా చెప్పబడింది, పడిపోయిన నాణెములాగా చెప్పబడింది, తప్పిపోయిన కుమారుడిలాగా
చెప్పబడింది. తప్పిపోయిన గొర్రె తిరిగి మందలో చేరటానికి చూస్తుంది. పడిపోయిన నాణెము పోగొట్టుకున్న ఇల్లాలు తిరిగి తెచ్చుకోవడానికి చూస్తుంది. ఏడ్చింది అని బైబిల్లో ఉంది. దొరుకున్నంత వరకు ఏడ్చింది. తప్పిపోయిన కుమారుడు మళ్ళా తిరిగి రావాలని తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు. కాబట్టి ఒక సత్యం తెలుసుకోండి, తన పోలికతో నిర్మించబడిన మానవుడు జారిపోతే, తన చేతుల్లో ఉన్న ముద్ద, ఆ మట్టి ముద్ద జారిపోయి రూపురేఖలు కోల్పోతే, లేక పాత్రగానే ఉండేది ముక్కలు ముక్కలై చెక్కలై పగిలిపోతే, దాన్ని మళ్ళా తిరిగి కట్టాలన్న ఉద్దేశం, దాన్ని తిరిగి మనకు పాత్రగా తయారు చేయాలన్న సదుద్దేశమే ఎక్కడో ఉన్నటువంటి ఆయనను తన బిడ్డలు ఉన్న స్థలానికి రప్పించింది. ఏంటి కారణం? దీనికి కూడా జవాబు యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో, లోకం అంటే ఏంటి? మన పెద్ద ఆయన అన్నాడు, దేశం అంటే మట్టి కాదు, త్వరగా దేశం అంటే మనుషులు. లోకానికి వచ్చాడు అంటే మట్టిని చూసి కాదు, మట్టితో చేయబడిన మానవుడు, మహిమతో నింపబడిన మానవుడు. మనం మొదటి స్తుతి కీర్తనలో మనం మన వాళ్ళు చక్కగా పాడుతున్నారు. మానవుడు జారిపోయి మహిమను కోల్పోయి నశించిపోతూ ఉండగా, దిక్కు తోచని స్థితిలో ఉండగా, వాడిని మళ్ళా సమకూర్చుకోవడానికి, రక్షించుకోవడానికి, పోయిన స్థానాన్ని తనకు తిరిగి ఇవ్వడానికి, తన బిడ్డ ఎక్కడ పడ్డాడో, ఎక్కడ ఉన్నాడో, ఎవడి ముసుగులో పడ్డాడో, ఎవడి చేతుల్లో చిక్కాడో అక్కడికే యేసయ్య వచ్చాడు. అదే ఈ లోకం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చి ఏం చేశాడు? దేవుని దగ్గర నుంచి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. కారణం మీకు చెప్పాను. వచ్చి ఏం చేశాడు? అక్కడే ఉంది, పాపులను రక్షించుట అనే ఒక ప్రణాళికను, ఒక కార్యక్రమాన్ని చేపట్టాడు. గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. దీనికి మన పెద్దలు ఏం చెబుతారు అంటే, తన కుమారుడు ఒక నీటి ప్రవాహంలో పడి కొట్టుకొని పోతున్నాడే అనుకోండి. రక్షించటానికి వచ్చిన తండ్రి ఎంత గొప్పవాడైనా మునిగిపోతున్న వ్యక్తిని ఒక దరికి చేర్చాలి అంటే ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్న వ్యక్తిని కాపాడాలి అంటే కాపాడగలిగిన సమర్థుడు కావాలి. నదిలో ఒక వ్యక్తి కొట్టుకుపోతున్నాడు, ఈత రాదు, ఈదలేడు, అద్దరి కాదు, ఇద్దరి కాదు. మరి ఈత రానోడు దాంట్లో దూకితే ఇద్దరు మునిగి చనిపోతారు. ఆ వ్యక్తిని ఒక దరికి చేర్చగలిగిన సమర్థుడు కావాలి. సమర్థుడు కావాలి అంటే దేవుడే దేవునిగా ఈ లోకానికి రావాలి. పడిపోయిన వాడు పాపి, కొట్టుకుపోతున్నవాడు శాపగ్రస్తుడు, జికటి గల దొంగ ఊపిలో దిగి పైకి రావడానికి ప్రయత్నం చేస్తున్న కొలది మునిగిపోతున్నాడు. అందుకని ఆయన ప్రేమతో అక్కడికి వచ్చి, దేవునికి స్తోత్రం, ఎందుకు వచ్చాడు అంటే రక్షించటానికి వచ్చాడు. ఏమి రక్షణ? యేసు అనగా త్వరగా చెప్పండి. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. ఏంటి రక్షణ? రక్షణ రెండు రకాలు. ఒకటి తాత్కాలికమైన రక్షణ, రెండు శాశ్వతమైన రక్షణ. మానవుడు కొంతకాలం జీవించటానికి శరీరం అవసరం, దీన్ని కూడా రక్షిస్తాడు. ప్రైజ్ ద లార్డ్.
నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మీకు ఏదన్నా కావాలన్నా అడగండి, ఆస్క్ మీ, ఐ విల్ ప్రొవైడ్ యూ, ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యూ, ఆస్క్ మీ ఎనీవన్. నువ్వేదైనా అడగలే, నేను ఇస్తాను. దేవునికి స్తోత్రం. అదే యేసు క్రీస్తులో ఉన్న గొప్పతనం. శారీరక రుగ్మతల, ఆర్థిక ఇబ్బందుల, వివాహాల, విద్య ఉద్యోగాల, సంసార జీవితాల, రాజ్యమా రాజరికమా, తెలివితేటల, ఎనీవన్ నువ్వు ఏది అడిగినా ఇవ్వటానికి ఆయన సమర్థుడు. అందుకే బోధకులను ఆయన మనకు సరి పోయినవాడు. దేవునికి స్తోత్రం. ఇదొక టైపు. వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, మానవుడు పుట్టి పెరిగిన స్థితి నీచమైనది, పాప సంబంధమైనది, శాపగ్రస్తమైనది. ఒక వైద్యుడు చదవగలడు, వైద్యము చేయగలడు, శాస్త్రము చదవగలడు, శాస్త్రంతో ఎన్నైనా చెప్పండి కనిపెట్టగలడు, రాజ్యాలు సాధించగలడు, రాజ్యాలు నిలబెట్టగలడు, రాజ్యాన్ని స్థాపించగలడు. కానీ మానవుణ్ణి పట్టి పీడించుచున్న పాపమును తీసివేయగలవాడెవడు, రక్షించగలవాడెవడు? అది క్లియర్గా బైబిల్ చెప్పింది. ఎక్కడి నుంచో వచ్చాడయా? త్వరగా దేవుని యొద్ద నుండి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? త్వరగా భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడయ్యా అంటే, పాపులను ఆ పాపము నుండి క్షమించటానికి, రక్షించటానికి, పునీతులుగా చేయటానికి, పరిశుద్ధులుగా మార్చటానికి. కారణం, ఎక్కడి నుంచి మానవుడు వచ్చాడు? మళ్ళీ ఆ స్థితిలోనికి ఆ మనిషిని తీసుకువెళ్ళడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా ఈ సత్యం ఎంత గొప్పదో ఇది అర్థం చేసుకుంటే, దీనికి మించిన క్రిస్మస్ లేదు, ఇక రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మరి పాపికి రక్షణ ఊరికే వచ్చిందా? ఓం రూమ్ డూమ్ డామ్ అంటే వచ్చిందా? అది ఎలా కలిగేది? బైబిల్ అంటుంది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు, లేదు, రాదు. అదొక పని మీద వచ్చాడు. యుక్తకాలంలో భక్తిహీనుల కోసం సిలువకు ఎక్కాడు. దెబ్బలు తిన్నాడు చేయని నేరం కోసం. రక్తము ప్రవహించింది యెరూషలేము వీధులలో. కర్కశ హృదయము కలిగిన కఠినాత్ములు యేసుని పొడిచారు, తిట్టారు, గుద్దారు, దూషించారు, హింసించారు, జుట్టు పీకేశారు, పిడి గుద్దులు గుద్దారు, ముఖాన కాండ్రించి ఉమ్మి వేశారు. ఆయనకు తెలుసు, రక్తం చిందించి ఉండకపోతే ఈ మానవుడు పాప క్షమాపణ పొంది నీతిమంతుడు అయ్యేవాడు కాదు, కాల్చాలడు. ఏది ఏమైనా కార్యము నేను సాధించాలి, అందుకే ఈ లోకానికి వచ్చాను అన్నాడు. దానికి అనుకూలంగా ఎదిగాడు, అనుకున్న స్థాయికి చేరాడు. పుట్టినట్టుగానే ఆయన వచ్చి సువార్త ప్రకటించి ఆ కార్యం వచ్చినప్పుడు సిలువకు ఎక్కాడు. కడబొట్టు వరకు రక్తమును కార్చాడు. రమ్మని పిలుపునిచ్చాడు, నేటికి ఇస్తూనే ఉన్నాడు. ఓర్చువాడిని త్రోసివేసే దేవుడను కాను అన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా, మీ ప్రాబ్లం ఒక్కటే, సేన్ యు ఆర్ ఎ సిన్నర్. నా దగ్గర కమ్ టు మీ, కమ్ టు మీ, నా ఎదుకు రా, నేను కడిగి శుద్ధి చేస్తాను. తర్వాత నేనుండే రాజు నువ్వు కూడా ఉండేలాగా ఏర్పాటు చేస్తాను. ఇదే క్రిస్మస్ ఎజెండా, ఇదే క్రిస్మస్ యొక్క అసలైన అర్థం. దేవునికి స్తోత్రం. అయితే లోకానికి వచ్చిన యేసయ్య మనలోనికి రావాలి. లోకంలో పుట్టిన యేసయ్య మన హృదయాల్లో తిరిగి జన్మించాలి.
అశ్రద్ధగా పాపముతో నింపబడి ఈ హృదయంలోనికి పరిశుద్ధత కావాలి. అందుకే బైబిల్ అంటుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవునికి స్తోత్రం. కాబట్టి ముగిస్తూ, రక్షింపబడిన వారలారా, యేసు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు, ఎందుకు వచ్చాడు? ప్రైజ్ ద లార్డ్. ఈ అనుభవాలు తెలుసుకున్న వారు జాగ్రత్తగా ఉండండి, సద్వినియోగము చేసుకోండి. శిలోక్తులు, సరసోక్తులు, నామగత క్రిస్టియానిటీ పక్కన పెట్టండి, వాస్తవాలు గ్రహించండి. ప్రైజ్ ద లార్డ్. ఇంకా స్థితికి రాని వారు ఎవరైనా ఉంటే, రక్షణ పొందిన వారు ఎవరైనా ఉంటే, ఏదో అందరిలాగా అన్ని ఒక అమాయకుడు, ఒక ఇన్నోసెంట్గా బైబిల్ తెలియని వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే బైబిల్ అంటుంది, ఇదే మిక్కిలి అనుకూలమైన నేడే రక్షణ దినం. ప్రైజ్ ద లార్డ్. ఈ సెమీ క్రిస్మస్ రక్షణకు ఒక వేదిక కావచ్చు. ఇక్కడ చిన్న పిల్లల డ్యాన్సులే, పాడిన పాటలే, చేసిన అభినయమే అందించే వర్తమానమే నీ రక్షణకు ఒక పిలుపు కావచ్చు. రక్షణ పొందిన వారు జాగ్రత్తగా బతుకుదాం, పొందని వారు పొందడానికి ముందుకు వద్దాం, నిజమైన క్రిస్మస్ను అనుభవించుదాం. నా యేసు నా కోసం అనే సత్యాన్ని గ్రహించుదాం, ఇతరులకు చాటుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ప్రైజ్ ద లార్డ్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు వినండి.